ఓం నమ శివాయ. ఈ వీడియో ద్వారా మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి రాబోయేటువంటి 4 రోజులు అనగా 17, 18, 19, 20 ఈ 4 రోజులు అయితే మీ యొక్క జీవితంలో ఒక ప్రళయము అనేది రాబోతుంది అనే చెప్పాలి. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. అయితే ఎవరి జీవితంలో ప్రళయం అనేది మీరు చూడవలసి వస్తుంది. ఎందుకు శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు, అలాగే ఈ 2025 సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి, మీరు ఈ రాబోయేటువంటి 4 రోజులు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో, అదేవిధంగా ఎటువంటి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ యొక్క అంశాల్లో ఈ యొక్క మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాల పట్ల మీరు విధి విధానాలను పాటించాలి, ఇటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా వీడియో ద్వారా వెంటనే తెలుసుకుందామండి. కాబట్టి మేషరాశి వారు ఎవరు కూడా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోనుంది ఈ రాబోయేటువంటి 4 రోజులు, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి అశుభ పరిణామాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు, అనుకూలతలు, ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి, ఈ 2025 సంవత్సరం ఏ అంశాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇంకా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళమల్లుగా మంది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్ సింబల్ మీద క్లిక్ చేయండి. వెంటనే మా యొక్క అప్డేట్స్ అనేవి మీకు వెంటనే చేరుతుంది. ఇక ఈ యొక్క మేష రాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం అనేది వీరు కలిగి ఉంటారు అండి. ముఖ్యంగా ఈ యొక్క రాశిని అగ్నితత్వంతో పోల్చిస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారు బగబగ మండే తత్వంతో ఉంటారు అనే చెప్పాలి. కొంచెం కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే, కాబట్టి పౌరుషం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందనే చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఏది చేస్తే, ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఈ యొక్క లక్షణం కారణంగా కొన్నిసార్లు అయితే వీరు ఇబ్బందులు పడవలసినటువంటి సందర్భాలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారికి స్థిరమైనటువంటి ఆలోచన అనేది ఉండదు. వీరి యొక్క ఆలోచనలు కావచ్చు, లేదంటే వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకు వస్తూ ఉంటాయి. అలాగే కాస్త తొందరపాటు అనేది కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందండి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసును లగ్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క క్షత్రియ రాశి కాబట్టి ఈ యొక్క రాశి వారు పురుషహంకారంతో శక్తిమంతుడిగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవాలి. కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు అయితే వీరు దేన్నైనా కానీ చేయడానికైతే సిద్ధపడుతూ ఉంటారని చెప్పాలి. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయనే చెప్పుకోవాలండి. ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బాల్యం నుండి వీరు కష్టాలు అనేవి అనుభవిస్తూ వచ్చారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురయ్యాయి. కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు అనేవి ప్రభావం కూడా ఈ యొక్క మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం వెనకంజు వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి మంచి లక్షణము అనేది ఉంటుంది. వీరి శక్తికి మించినటువంటి కొన్ని సందర్భాల్లో సహాయాలు అనేవి కూడా అందిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి యొక్క బంధువర్గంలోనే ఆస్తుల కోసం ఎదురు చూసేటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. మీరు ఆస్తిపాస్తులు కూడా ఎక్కువగా సంపాదించాలి అని చూసి ఓర్చుకోలేనటువంటి తనం కూడా వారికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేటువంటి వారు కొన్ని సందర్భాల్లో వీరిపైన కుట్రలు పనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతవరకు మీ పైన పెత్తనం అనేది సాగిస్తూ ఉంటారు. సాహస క్రీడల పట్ల ఈ యొక్క మేషరాశి వారికి భూమి, న్యాయం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపార, అలాగే క్రీడలు, సాంకేతికం ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా
ఆ అంశంలోకి వస్తే కనుక ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు అండి, కొంతమంది వ్యక్తులు మానసిక శోభకు గురైనటువంటి పరిస్థితులు అయితే చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీ యొక్క మానసికంగా ఎంతగానో కుంగిపోయారు. వారి మూలంగా మీరు చెడ్డ పేరు అయితే వచ్చింది. దాని మూలంగా మీరు చేయనటువంటి తప్పుకు నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ, మీ వెనక మాత్రం గోతులు, మీ గురించి చెడు ప్రచారము అనేది చేస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం అనేది రాబోతుంది. ముఖ్యంగా మీ పట్ల ప్రవర్తన తీరుకు ఆ యొక్క పరమశివుడు వారిపై ఆగ్రహాన్ని అయితే చూపబోతున్నాడు. శివుడు మూడవ కన్ను తెరిచి వారికి అయితే గుణపాఠము అనేది నేర్పించబోతున్నాడు. వారి యొక్క జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని అయితే వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీని కారణంగా ఆ యొక్క పరమశివుడు వారికి శిక్షణ అయితే వేయదలుచుకున్నాడు. వారి యొక్క జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పిస్తాడు. కాబట్టి ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఆ యొక్క పరమశివుని యొక్క ఆగ్రహానికి మీరు అయితే కీడు చేసినటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా ఉండే తీరుతుంది. అయితే ఈ సమయంలో అయితే జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం అయితే నేర్చుకునే విధంగా ఆ యొక్క పరమశివుని యొక్క ఆగ్రహం అనేది వారి పట్ల ఉంటుంది. అలాగే వారి జీవితంలో వారు చేసినటువంటి తప్పు ఏంటో ఆ యొక్క తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితం అయితే అతి త్వరలోనే మీరు చూడబోతున్నారనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఒక్క అంశంలో మాత్రం ఈ 2025 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సూచనగా భావిస్తుంది. కాబట్టి మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో అసలు డ్రైవింగ్ అనేది చేయకూడదు. అదేవిధంగా ఉదయం సమయంలో కూడా చేయకూడదండి. ఈ 2025లో మాత్రమే కాదండి, ఎప్పుడైనా కూడా ఆల్కహాల్ సేవించడం అనేది ప్రమాదకరమైనటువంటి ఒక అంశం అనే చెప్పాలి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా మీకు కీడు చేసినటువంటి వ్యక్తులకి ఆ యొక్క పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు. మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ యొక్క అవమానాలను కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారు. వారి యొక్క జీవితంలో కఠినమైనటువంటి ఫలితాలు అయితే చూస్తారు. వారి జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలవుతారు. మిమ్మల్ని అవమానించినటువంటి వారు ఈ సమయంలో ఖచ్చితంగా అవమానాలకి పాలవుతారు. అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపెట్టినటువంటి వారు ఈ సమయంలో ఖచ్చితంగా నష్టపోక తప్పదండి. ఇక అలాగే మీరు మీ యొక్క మానసిక క్షోభకి గురి చేసినటువంటి వారు ఈ సమయంలో ఖచ్చితంగా వారు అయితే కఠినమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే ప్రవర్తించారో అటువంటి ఫలితాలను అయితే వారు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఆ యొక్క పరమశివుని యొక్క ఆగ్రహం అయితే వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు మాత్రం ఈ 2025 సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారి దగ్గర ప్రయాణాలు చేసేటువంటి వారి కానీ డ్రైవింగ్ విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మీకు ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కొందరి అనూహ్య కారణాలు కూడా జరిగేటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారు మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవడానికి కోసం శుభ ఫలితాలు పొందుకోవడానికి అయితే ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే కుజగ్రహానికి పూజలు చేయించుకోండి. ఈ యొక్క మేషరాశి వ్యక్తులు శని భగవాన్ని కూడా ఆరాధించుకోవాలండి. మీకు వీలైతే మీ యొక్క శక్తి మేరకు చేసేటువంటి దాన ధర్మాలు కూడా మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఖచ్చితంగా ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో సక్సెస్ని అయితే అతి తొందరలోనే చూడబోతున్నారండి. ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతున్నారు. అలాగే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు అయితే రాబోతున్నారండి. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ రాకతో మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా మారుతుంది, అలాగే వీళ్ళు మీ మంచి కోసం మీ యొక్క జీవితంలోకి వస్తున్నారా, లేదంటే వీరు మీ యొక్క మూలాన మీకేమైనటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా, అలాగే ఈ 2025లో జరిగేటువంటి అతిపెద్ద మార్పు అనేది ఏంటి, జీవితంలో ఈ 2025 అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇలా ఒక్కొక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలో కొన్నిసార్లు మీ యొక్క ప్రమేయం లేకుండానే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ వచ్చాయి. అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకుంటూనే ఉన్నారు, నేను ఎప్పుడు కూడా ఎవరికి చెడు చేయలేదు కదా, మరి ఎప్పుడు కూడా ఎందుకు నన్నే దేవుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉన్నాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం నా వెనకమాల తిరుగుతూనే ఉంటుంది, ఒకటి
పోతే మరొకటి వచ్చి పడుతుంది. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషులు రాక తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. అయితే కొన్ని మంచికి దారి తీస్తే మరికొన్ని అయితే చెడుకు దారి తీస్తూ ఉంటాయి. అది ఎంత చెడుకు దారి తీస్తుంది అంటే కొన్నిసార్లు మనకు సంబంధం లేకుండానే ప్రతి దాంట్లో కూడా మనం ఇరుక్కుపోతూ ఉంటాం కదండి. దాని తర్వాత దాని యొక్క ప్రభావం అనేది జీవితాంతం కూడా మన యొక్క లైఫ్లో ఉండిపోతూ ఉంటుంది. అయితే మీ యొక్క ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ శాతంగా టెన్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే అంతకన్నా లేదండి. ఎందుకంటే మీ జీవితంలో రాబోయేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారన్నమాట. వాళ్ళు రాకతో మీ యొక్క జీవితంలో అంటే అంత మంచి అనేది జరగబోతుంది. కానీ దీంతోపాటు మీకు శత్రువులు కూడా సంబంధించినటువంటి ఒక సంఘటన కూడా ఎదురవుతుంది. మీకు శత్రువులు ఎక్కువగా అవ్వచ్చు. ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి చోట కూడా అది బిజినెస్ కావచ్చు, లేదంటే జాబ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ఇలా ప్రతి చోట అన్నీ కూడా చాలా మంచి అయితే జరుగుతాయి. అయితే ఎవరా ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ యొక్క పేర్లు దేనితో మొదలవుతాయి, వాళ్ళు మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు అయితే గుర్తించగలరు? ఫ్రెండ్స్, మొదటి వ్యక్తికి ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో ఏ అనేటువంటి అక్షరంతో అయితే స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ మీ లైఫ్లో ఇటువంటి పర్సనల్ ఉన్నారంటే ఎవరైనా అయితే వాళ్ళు అనుకుంటే మాత్రం ఇక రాబోయేటువంటి ఈ 2025 సంవత్సరంలో మీకు అయితే కొత్త వ్యక్తి ఒకళ్ళు అయితే పరిచయం అవ్వచ్చు. వాళ్ళ పేరు ఏ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక మరొక వ్యక్తి ఎవరంటే అది ఎస్ అనే పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు పరిచయం అవుతారు. ఈ ఇద్దరు కూడా మీ యొక్క పరిచయంలో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి రాబోతున్నాయి. వాళ్ళు మీకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచిగా గైడ్ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే మీకు ప్రతి ఒక్క పని కూడా చాలా సులభంగా సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళ ద్వారా మీరు ఒకటే మంచి రిజల్ట్ని అయితే పొందుకోగలుగుతారు. ఎవరు వచ్చినా ఏది చెప్పినా ప్రతి ఒక్క దాని మీద కూడా గుడ్డిగా నమ్మటం అనేది అస్సలు మీరు పెట్టుకోకూడదు. అలాగే మిమ్మల్ని కాస్త ఎవరైనా పొడగానే వెంటనే కళ్ళు మూసేసుకొని వాళ్ళని నమ్మేసి అసలు అదే కరెక్ట్ అనే పద్ధతిలోనే ఉంటారు. ప్రతి ఒక్కరి మాట వినాలి, అందరిది వినండి, కానీ ఆలోచించి మీ మనసు ఏదైతే చెప్తుందో అది చేయండి. ఎందుకు అంటే ఇది తత్వం ఏదైతే ఉందో మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అండి. మీరు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటలకి అయితే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కాస్త ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మంచిగా పొగిడితే చెప్పారు అంటే మీ పక్షాన మాట్లాడితే చాలు తక్షణమే వాళ్ళ వైపునే అసలు అంతా వాళ్ళు మంచోళ్ళు అనేటువంటి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనే చెప్పాలి. దీనివల్ల మీరు అయితే చాలా ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం మీకు మీరుగానే ఇటువంటి మనుషుల గురించి తెలిసినా కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటారు. మీ యొక్క అతి మంచితనం కూడా మిమ్మల్ని మీకుగానే దెబ్బతీసుకునే విధంగా చేస్తుంది. మనిషిని ఎప్పుడూ కూడా అతి మంచితనము ఒక దాకా బాగానే ఉంటుందండి. అది మితిమీరితే మాత్రం ఆ యొక్క మనిషికి చాలా అంటే చాలా నష్టాన్ని అయితే చేకూరుస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో మీరైతే తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకరికి ఏదైనా హెల్ప్ చేయాలని అనుకోండి, ముందు మీ కుటుంబ సభ్యుల గురించి మీరు చూసుకోండి, తర్వాత పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి. అంతే తప్ప బయట వాళ్ళకి చేద్దాము మనదేముందిలే, మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బాధ పెట్టినా ఏముంది ఇటువంటి అసలు ఫలితాలను అయితే అసలు ఆశించకండి. ఇక మీకు మార్కెటింగ్ ఫీల్డ్లో కొంత అనుభవం అనేది తక్కువగా ఉంటుందండి. అలాగే వేరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వెంటనే దాని మీదకు వెళ్ళి దాని గురించి చూద్దామా నష్టపోయేటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక ఎవరైతే లవ్ లైఫ్ అనేది ఇప్పటిదాకా రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న చికాకులు అనేవి రావచ్చు. సో మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని మూడో మనిషిని ఎంటర్ కానివ్వకుండా మీకు మీరుగానే దాన్ని అయితే సాల్వ్ చేసుకునే విధంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా థర్డ్ పర్సన్ వల్ల మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు తెలియక తనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. దాని మూలంగా ఇంకా మీ యొక్క రిలేషన్ అనేది దెబ్బతినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ కానివ్వకుండా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మీకు మీరుగానే పరిష్కరించేటువంటి సాల్వ్ చేసుకోకుండా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువగా క్రియేట్ చేసుకోకుండా సాల్వ్ చేసేసుకోండి. ఇక వీలైతే మీ ఇద్దరు కలిసి మంచిగా ఒక లాంగ్ ట్రిప్ వేసుకోవడం కానీ ఇటువంటి ఏ ఒకటి చిన్న చిన్న సరదాలు చేసుకోండి. మీ మధ్య ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి. ఇక అదేవిధంగా ఎవరైతే ఎన్నో రోజులుగా పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం అయితే ఒక అతి మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. మీకు ఖచ్చితంగా ఎటువంటి గుణాలు ఉండవలసినటువంటి వధువు కావాలి వరుడు కావాలి అనుకుంటున్నారో వారే మీ వద్దకు ఎత్తుక్కునే విధంగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫ్రెండ్స్, మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైతే ఉందో దాంట్లో కాస్త మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక ఇక్కడ ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం
కష్టపడవలసి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సమయం అనేది ఏదైతే ఉందో అది కాస్త అనుకూలంగా లేదు. మీరు అయితే ప్రతి ఒక్కటి అదే విధంగా అదే అయిపోతుంది, టైం బాగుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా శ్రద్ధ అనేది పెట్టాలి. మీరు చేసేటువంటి పని మీద, చదువు మీద మరింత హార్డ్ వర్క్ని పెంచుకోండి. దానివల్ల ఆలోచించి మీరు చేసేటువంటి దానిలో మంచి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. నాకు తెలిసి ఈ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే మీ యొక్క జీవితంలోకి వస్తారో వాళ్ళతో మీరు ప్రతి ఒక్కటి కూడా సలహా మేరకు అడిగి చూడండి. అలాగే లాస్ట్కి మీ డెసిషన్ మాత్రం వెంటనే తీసుకోండి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఈ ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి ఆలోచించి అంతా కూడా అడిగేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ 4 రోజులు ఇటువంటి అశుభ పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.